మీకు తెలుసా 90% ఆఫ్ పీపుల్ హెయిర్ వాష్ ని తప్పుగా చేస్తుంటారు. అందులో మీరు కూడా ఉన్నారా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చెక్ చేసుకోండి. సో హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, మీ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. హెయిర్ వాష్ చేసే ముందు వీలైనంత వరకు చిక్కులు తీసేసుకుని డీటాంగిల్ చేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. డ్రై స్కాల్ప్ ఉంటే మాయిశ్చరైజింగ్ షాంపూ వాడుకోవాలి. అదర్స్ కెన్ యూజ్ ఏ నార్మల్ బ్యాలెన్సింగ్ ఆర్ క్లారిఫైయింగ్ షాంపూ. డ్యూరింగ్ హెయిర్ వాష్ ఎప్పుడు లూక్ వామ్ వాటర్ వాడాలి. హాట్ వాటర్ పనికిరాదు, వాడకూడదు. సో కొంచెం షాంపూ తీసుకుని చిన్న వాటర్ తో డైల్యూట్ చేసేసి హెయిర్ కాదు స్కాల్ప్ అప్లై చేసేసి ఫింగర్ టిప్స్ తోని చిన్న మసాజ్ చేయాలి, నెయిల్స్ తో కాదు. తర్వాత ఫుల్ గా వాష్ చేయాలి. ఒకవేళ షాంపూ ఏదైనా అలా ఉండిపోతే గనక ఇట్ మే లీడ్ టు ఇచ్చినెస్. కమింగ్ టు ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఆయిల్ ఎప్పుడు కూడా హెడ్ బాత్ చేసే 1 to 2 hours ముందు అప్లై చేసేసి హెడ్ బాత్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ పోస్ట్ ప్రికాషన్స్, పోస్ట్ హెయిర్ వాష్ ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎయిర్ డ్రై చేసుకోవాలి. ఎక్కువ హీటింగ్ ప్రొడక్ట్స్ అన్నది వాడకూడదు. వైట్ టూత్ కోమ్ వాడండి చిక్కులు తీసుకోవడానికి. నెక్స్ట్ 2 to 3 times హెడ్ బాత్ చేస్తే చాలు, ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల హెయిర్ ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు.